ఇదేమి సావురా దేవుడా. నవ్వుల్లో ముంచెత్తే సరదా జానపద హాస్య కథ. ఒక ఊర్లో వీరయ్య అని ఒకడుండేవాడు. ఆయన ఎంత మెతకో ఆయన పెండ్లామంత గయ్యాళి. చీటికి మాటికి గొడవ పడతా కప్పెగిరిపోయేలా అరుస్తా ఉండేది. ప్రతిదానికి నోటికొచ్చినట్టల్లా తిడతా ఉండేది. ఇట్లా చాలా కాలం సాగిపోయింది. రోజూ చిన్న చిన్న దానికే గొడవలవుతా ఉండడంతో విసిగిపోయిన వీరయ్య ఈ సంసారం కన్నా సన్యాసం మేలని నిశ్చయించుకున్నాడు. దాంతో ఒకరోజు ఎవరికీ చెప్పా పెట్టకుండా దూరంగా ఉన్న ఒక నగరానికి పోయి సన్యాసుల గుంపులో చేరిపోయినాడు. వాళ్లతోబాటు నున్నగా గుండు కొట్టించుకొని తంబూర మీటతా చిడతలు వాయిస్తా వాళ్లు పాడే పాటలన్నీ తాను నేర్చుకున్నాడు. నెమ్మదిగా చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సన్యాసన్నాక డబ్బులెందుకు, ఓ నాలుగిండ్ల ముందు నిలబడితే చాలు, ఎవరో ఒకరు ఏదో ఒకటి వేస్తారు, అది తింటా దేవుణ్ణి తలచుకుంటా గుళ్ళూగోపురాలు తిరగడమే గదా అనుకోని ఆరోజు నుంచి భిక్షాటన మొదలు పెట్టాలి అనుకున్నాడు. కొంచెం చీకటి పడ్డాక ఒక ఇంటి ముందు నిలబడి, చేరుకుంటివా శ్రీరామచంద్ర, జనకుని ఇండ్లు చేరుకుంటివా అని సంబరంగా పాట పాడడం మొదలుపెట్టాడు. ఆ ఇంటి ముందు ఒక 20 ఏండ్ల యువకుడు పండుకొని ఉన్నాడు. వారం కిందట వాళ్ల అమ్మా నాయనలతో కొట్లాడి ఇండ్లు వదిలి వెళ్ళిపోయినాడు. వాళ్ళు గూడా పోతే పోనీలే బుద్ధి వస్తాది వెధవకి సంపాదించి పెడతా ఉంటే తిని అరగక మనకే ఎదురు తిరుగుతా ఉన్నాడని ఏమాత్రం పట్టించుకోలేదు. వాడు ఆడా ఈడా తిరిగి తినడానికి తిండిలేక, పడుకోడానికి ఇండ్లు లేక, చేతిలో దుడ్లు లేక నానా అవస్థలు పడి అప్పుడే ఇంటికి తిరిగి వచ్చినాడు. కాని అమ్మానాయనలకు ముఖం చూపించడానికి సిగ్గేసి ఇంటి ముందే అరుగుమీద పండుకున్నాడు. ఆ పిల్లోని పేరు రామచంద్రుడు. వీరయ్య సరిగ్గా వాని ఇంటి ముందే నిలబడి, చేరుకుంటివా శ్రీరామచంద్ర, జనకుని ఇండ్లు చేరుకుంటివా అని నవ్వుతా పాట పాడుతా ఉంటే అది విని వానికి ఒళ్ళు మండిపోయింది. ఈ సన్యాసి నన్ను చూసి ఎగతాళి చేస్తా ఉన్నాడనుకోని, ఏంరా ఒళ్ళుగాని కొవ్వెక్కిందా నా జనకుని ఇల్లు, నా ఇష్టం, చేరుకుంటే చేరుకుంటా, లేకపోతే వదిలేసి పోతా, మధ్యలో నీకెందుకు, అడుక్కునేవాడివి అడుక్కోని మెదలకుండా పోకుండా అంటూ కోపంతో పక్కనే ఉన్న కట్టె తీసుకుని రపరపరప 4 పీకినాడు. ఆ దెబ్బలకు కుయ్యో మోర్రో అనుకుంటా వీరయ్య అక్కన్నించి పారిపోయి సత్రానికి చేరుకున్నాడు. రాత్రంతా ఆ దెబ్బలనే తలచుకుంటా ఆకలితో అట్లాగే పండుకొన్నాడు. పొద్దున్నే ఆకలికి తట్టుకోలేక తంబూర మీటుకుంటా ఇంకో వీధిలోకి పోయాడు. ఒక ఇంటి ముందు నిలబడి, కనుగొంటినే సీతమ్మ తల్లి నిన్నూ కనుగొంటినే అంటా పాట పాడడం మొదలుపెట్టినాడు. ఆ ఇంటి కోడలు ఇంటి బయట దాపుగానున్న చోట కూర్చొని తీయని గారెలు తింటా ఉంది. వాళ్ల అత్త పెద్ద గయ్యాళిది. కొసరి కొసరి పెట్టాల్సిన కొత్త కోడలికి గూడా ఏ మాత్రం దయలేకుండా గీచిగీచి పెట్టేది. ఆమె నోటికి భయపడి ఎంత ఇష్టమైనా ఏదీ నోరు తెరచి అడిగేది కాదు. అట్లాంటిది ముందురోజు తనకెంతో ఇష్టమైన గారెలు చేస్తా ఉంటే అత్తకు తెలీకుండా ఒక 4 కొంగుచాటున దాచిపెట్టుకొని బయట దాచిపెట్టింది. పొద్దున్నే కోడలు 5ంటికి లేసి పనులన్నీ చేసినాక అత్త తీరిగ్గా 7ంటికి లేస్తాది. దాంతో కోడలు పొద్దున్నే లేసి బెరబెర ఇంటి ముందంతా కసువు నూకి, ఒక వారగా కూర్చొని రాత్రి కొట్టేసిన గారెలు సంబరంగా తింటా ఉంది. ఆమె పేరు సీతమ్మ. వీరయ్య సరిగ్గా ఆ సమయానికే ఆ ఇంటి ముందుకు పోయి నిలబడి, కనుగొంటినే సీతమ్మ తల్లి, నిన్ను కనుగొంటినే అంటా పాట పాడతా ఉంటే ఆమె అదిరిపడింది. ఎవ్వరికీ తెలీకుండా ఇంత పొద్దున్నే దాచిపెట్టుకొని తింటా ఉంటే కనుక్కోవడమేగాక మళ్ళా అందరికీ వినబడేలా గట్టిగా పాట పాడతా ఉన్నాడు. మా అత్త గనుక వింటే ఇంగేమన్నా ఉందా అనుకుంటా కోపంగా చీపురు తీసుకొని, ఏంరా ఏదో నోరు కట్టుకోలేక తినక తినక 4 గారెలు తింటా ఉంటే అది గూడా ఓర్చుకోలేవా, చూసినా చూడనట్లు గమ్మునుండాలగాని మా అత్తతో తన్నించడానికి మా ఇంటి ముందే నిలబడి గట్టిగా పాట పాడుతావా, ఉండు నీ పని చెబుతా అంటా చీపురు తిరగేసి రపరపరప 4 పెరికింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక వీరయ్య కుయ్యోమొర్రో అనుకుంటా అక్కన్నించి పారిపోయి సత్రానికి చేరుకున్నాడు. ఇదేందిరా, నిన్న రాత్రి అట్లా జరిగింది, ఈ పొద్దు ఇట్లా జరిగింది అనుకున్నాడు. ఒక పక్క ఆకలి దంచేస్తావు, మరో పక్క ఒళ్ళు వాతలు పడ్డాయి. ఆకలికి తట్టుకోలేక అట్లాగే లేచి తంబూరా తీసుకొని మరొక వీధిలోనికి పోయినాడు. ఒక ఇంటి ముందు నిలబడి, నమ్మిన వానిని మోసము చేయుట న్యాయము గాదురా రఘునాథ అని పాట పాడటం మొదలు పెట్టినాడు. ఆ ఇంటాయన పెద్ద జమీందారు, చానా మంచోడు. అవసరానికి అందరికీ ధర్మ వడ్డీ కంటే తక్కువకే అప్పులిస్తా ఉంటాడు. ఆ రోజు ఒకడు తాను తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడానికి డబ్బులు తీసుకొని అక్కడికి వచ్చినాడు. జమీందారు ఆ అప్పుకి వడ్డీ లెక్క వేస్తా ఉన్నాడు. ఆయన పేరు రఘునాథుడు. సరిగ్గా ఆ సమయానికి వీరయ్య అక్కడికి పోయి, నమ్మిన వారిని మోసము చేయుట న్యాయము గాదురా రఘునాథ అని పాట పాడటం మొదలుపెట్టినాడు. ఆ పాట వినేసరికి రఘునాథునికి మండిపోయింది.
నా అంత మంచోడు ఎవడూ లేడని చుట్టుపక్కల 7-14 ఊర్లలో ఎవన్నడిగినా చెబుతారు. అట్లాంటిది నా ఇంటి ముందు నిలబడి నన్నే నమ్మిన వారిని మోసం చేస్తున్నానని తిడతావా, ఎంత కొవ్వురా నీకు అంటా పక్కనే ఉన్న కట్టె తీసుకొని రపరపరప 4 పెరికినాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక వీరయ్య కుయ్యోమొర్రో అనుకుంటా ఆన్నించి పారిపోయి సత్రానికి చేరుకున్నాడు. ఇదేం సావురా దేవుడా, ఎవడు చూసినా ఇట్లా ఎంటబడి తంతా ఉన్నాడు. మందితో ఇట్లా తన్నులు తినడం కన్నా పెండ్లాంతో తిట్లు తినడమే మేలు అనుకుంటా తంబురా చిడతలు అక్కడే పడేసి మట్టసంగా ఇంటికి పోయినాడు. నెల నుంచి మొగుడు కనబడకపోయేసరికి పాపం వీరయ్య పెండ్లాం నెత్తినోరు కొట్టుకుంటా అనవసరంగా బంగారంలాంటి మనిషినినా నోటి దురుసుతో దూరం చేసుకొంటి, పాపం ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. చీమకు కూడా హాని చెయ్యని మనిషి అనుకుంటా తిండి గూడా తినకుండా బాధపడతా ఉంది. సరిగ్గా ఆ సమయానికి వీరయ్య నున్నని గుండుతో ఇంటికి వచ్చినాడు. మొగుణ్ణి చూడగానే ఆమె సంబరంగా ఉరుక్కుంటా పోయి, మళ్ళా ఎప్పుడూ నిన్ను ఇట్లా బాధపెట్టను, ఇంగ నన్నెప్పుడూ వదిలిపోకు అంటా గట్టిగా పట్టుకొని ఆగకుండా కండ్ల నీళ్లు పెట్టుకోనింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎటువంటి గొడవలు పడకుండా హాయిగా చిలక గోరింక లెక్క జీవితమంతా గడిపారు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.